అందరికీ నమస్కారం. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. నిత్య అనుష్ఠాన నిష్ఠాగ్రస్తులు, ప్రముఖ జ్యోతిష పండితులు పూజ్యశ్రీ వెలువెంటి రాజా గురువు గారు ఈరోజు ఉగాది సందర్భంగా విశ్వవసునామ సంవత్సర పంచాంగ శ్రవణము తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. ఈరోజు ఉగాది సందర్భంగా మీ ద్వారా కొన్ని మంచి మాటలు మా ప్రేక్షకులకి అందించాలని కోరుకుంటున్నాము. తప్పకుండా తల్లి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ సంవత్సరం పేరు విశ్వవసునామ సంవత్సరం. కొత్త సంవత్సరం కాబట్టి మీకు నా తరపుని ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అడిగినట్లుగా కొన్ని మంచి మాటలు చెప్పుకున్నాం. మనకు పూర్వీకులు ఋషులు మనకి ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి ఎన్నో విషయాలు ఆ ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ కూడా దర్శించి అక్కడికి వెళ్ళి చూసి వాటి యొక్క ఫలితాలని పంచాంగ రూపంలో మనకు అందించడం జరిగింది. ఈ పంచాంగకర్తలు, ఇప్పుడున్నటువంటి పంచాంగకర్తలు ఎవరైతే పంచాంగాలు రాస్తున్నారో వాళ్ళు అప్పటి పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గణిత శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని పంచాంగం రూపంలో మనకు అందించడం జరిగింది. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి అన్నీ తప్పకుండా చెప్పుకుందాం. ఉగాది అని 2 పేర్లు ఉన్నాయి కదా, అంటే వీటి విశిష్ట ఏమైనా ఉందా గురుగారు? చాలా ఉందమ్మా. ఇందులో ఊ అంటే నక్షత్రం, గ అంటే గమనం, ఆది అంటే ప్రారంభం. అంటే బ్రహ్మకల్పంలో ఆ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు నక్షత్రం ప్రారంభమైన రోజు, అలాగే తిథులు ప్రారంభమైన రోజు, వారాలు ప్రారంభమైన రోజు, ఋతువులు ప్రారంభమైన రోజు, ఇవన్నీ ప్రారంభమయ్యాయి కాబట్టి ఉగాది. అలాగే ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, యుగాది. ఈ యుగాది అంటే ఏంటంటే యుగము అంటే ద్వంద్వము అంటే 2 అని అర్థం. ద్వంద్వాలు ఏంటి? సుఖం దుఃఖం, పాపం పుణ్యం, కష్టం సుఖం. ఇలా ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి మనకి వ్యతిరేకత ఉందిగా. మనుషుల్లో రకరకాల మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ ద్వంద్వాలన్నీ ప్రారంభమైన రోజు అంటే సృష్టి ప్రారంభమైన తర్వాత అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పడానికి అవి ప్రారంభమైన రోజు కాబట్టి యుగము అంటే అర్థం అది కాబట్టి దాన్ని కూడా అవి ప్రారంభమైన రోజు కాబట్టి యుగాది అని కూడా పిలుస్తున్నారు. ఈ పంచాంగం గురించి ఏం తెలుసుకోవాల్సినవి ఉన్నాయా గురుగారు? తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక. కర్మసాధనకి అంటే మనం చేసే ప్రతి పనికి కూడా కర్మసాధనకి అవసరమయ్యేవి తిథి వార నక్షత్ర యోగ కరణములు. వీటితో పాటు గ్రహ గమనములు ఇవన్నీ పంచాంగంలో ఉంటాయి. అందుకని ఈ పంచాంగం ఈ 5 నిండి ఉండి మనకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి కార్యక్రమానికి మంచి చెడు చూసుకోవడానికి, ఏ పని ప్రారంభించాలన్నా ప్రతి విషయం ఆ పంచాంగంలో ఉంటుంది. తర్వాత ఇవి మనుషులకి ఏ రకంగా ఉపయోగపడతాయంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. ఇవన్నింటి వల్ల తిథి వల్ల శ్రీయమాప్నోతి ధనం చేకూరుతుంది. మనం ఉపయోగించేటువంటి తిథులు మంచి తిథుల్లో చేసుకుంటాం, అలా కొన్ని చెడ్డ తిథులు ఉంటూ ఉంటాయి. తిథుల వల్ల శ్రీయమాప్నోతి ధనం చేకూరుతుంది. వారాది ఆయుష్యవర్ధనం వారం వల్ల మనిషికి ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే మంచి వారాల్లో కొన్ని పనులు చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం మన పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి మానవులు కొన్ని నక్షత్రాల్లో కొన్ని పనులు చేస్తే హరతే పాపం పోతుంది. యోగాత్ రోగ నివారణం యోగంలో కొన్ని యోగాల్లో మనం పనులు చేసినట్లయితే దానివల్ల రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ కొన్ని కరణాల్లోనూ ఈ మనం చేసుకునేటువంటి పనులు కనుక సక్రమంగా చేసుకోగలిగితే కార్యాలు సక్రమంగా సిద్ధిస్తాయి. ఇదమ్మా పంచాంగం గురించి. పంచాంగ శ్రవణం అనేది టెంపుల్స్లో చెప్తూ ఉంటారు కదా, అసలు ఏమైనా ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉపయోగం ఉంది తల్లి. ఇప్పుడు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తుంటారు. దాని ఉపయోగం ఏంటని అడుగుతున్నాను. అవును, పంచాంగ శ్రవణం వల్ల మనకి మామూలుగా లౌకికంలో చూసుకున్నట్లయితే రాజులు అంటే మినిస్టర్లు ఎలా అయితే ఉన్నారో అలాగా ఈ సంవత్సరాన్ని పరిపాలించడానికి ఒక రాజు ఉంటాడు. మనకి ఈ సంవత్సరం ఆదివారం నాడు, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు ఉగాది వచ్చింది కాబట్టి ఈ రోజుకి అధిపతి ఎవరు? సూర్యనారాయణమూర్తి. సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సంవత్సరం అంతటినీ ఈయన లీడ్ చేస్తాడనమాట.
ఈ సూర్యనారాయణమూర్తి రాజు కాబట్టి ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది పంచాంగం బట్టి తెలుస్తుంది. ఓకే. తర్వాత ఈ రాజులే కాకుండా మంత్రులు, సేనాధిపతులు, అర్ఘాధిపతులు, వర్షాధిపతులు ఇలా ప్రతి విషయం మనకి ఈ పంచాంగ శ్రవణంలో ఉంటుంది. అంటే కొంతమంది చెబుతూ ఉంటే అందరూ వింటారు. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఏ ప్రాంతాల్లో సుభిక్షత ఉంటుంది, ఏ ప్రాంతాల్లో పంటలు పండవు, ఏ ప్రాంతాల్లో పండుతాయి, ఏ రంగు పంటలు పండుతాయి, ఎక్కడ అతివృష్టి ఉంటుంది, ఎక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, ఎక్కడ వరదలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, లేదంటే భూకంపాలు లాంటివి ఉపద్రవాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా ఖగోళంలో ఉండేటువంటి గ్రహాలను అనుసరించి మనం ఈ పంచాంగ శ్రవణంలో మేము చెబుతూ ఉంటాం, అందరూ వింటూ ఉంటారు. ఇవే కాకుండా ఈ సంవత్సరం గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి పనికిరాని రోజులు కొన్ని ఉంటాయి. మౌఢ్యమైన అంటారు, మూఢాలు. ఈ మూఢాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? కత్తిర్లు అంటారు. అంటే రోహిణీ కార్తీ మనం వింటూ ఉంటారు కదా, చాలా మందికి తెలిసింది రోహిణీ కార్తీ అండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రోహిణీ కార్తీలు సమయంలో కర్ర పనులు ఇటువంటివి చేయడానికి పనికిరావు. అటువంటివి ఎప్పుడు వస్తున్నాయి? వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి? పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరానికి పుష్కరాలు ఎప్పుడు ఉన్నాయి? ఏ నదికి పుష్కరమైంది? బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు. ఆ బృహస్పతి నవగ్రహాల్లో ఒకటైనటువంటి బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. ఈ సంవత్సరం ఆయన మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఓకే. ఆయన ఈ సంవత్సరం మారబోతున్నాడా? ఎప్పుడు మారుతున్నాడు? ఆయన మారడం వల్ల ఏ నదికి పుష్కరాలు రాబోతున్నాయి? అంతేకాకుండా సంవత్సరం యొక్క ఫలితం ఏంటి? అసలు ఈ సంవత్సరంలో పాపం ఎంత, పుణ్యం ఎంత, మనుషుల జనాభా పెరుగుదల ఎంత, తరుగుదల ఎంత, ప్రతి విషయం కూడా ఈ పంచాంగ శ్రవణంలో అన్నీ కూలంకషంగా తెలుస్తాయి. కాబట్టి వీటికి ఇవి పంచాంగ శ్రవణం అయిన తర్వాత జనులందరూ కలిసి తన నివారణ చర్యలు, అంటే ఎక్కడైనా వరదలు వచ్చే సూచన ఉంటే దానికి ఏమైనా పూజలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేసి పూర్వం రాజులు అవి రాకుండా ప్రయత్నాలు చేసేవారు. అలా చేసుకోవడం కోసమే ఈ పంచాంగ శ్రవణం. మొదటి రోజు చెప్పడం వల్ల రాబోయేటువంటి ఉపద్రవాలను ముందుగా గ్రహించి, అలాగే మనుషుల జీవితం కూడా ఈ గ్రహాలను అనుసరించే జరుగుతుంది కదా. జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి కూడా వాళ్ళకి మంచి చెడు జరుగుతుంటాయి. వాళ్ళకి ఏదైనా నివారణ చర్యలు ఏమైనా ఉంటే, ఏదైనా అనారోగ్యం వచ్చే సూచన ఉంటే దానికి సంబంధించినటువంటి దోష నిర్వహణలు చేసుకుంటారు. అందుకోసమని ఈ పంచాంగ శ్రవణం చెయ్యాలి తప్పనిసరిగా. నివారణ చర్యలు కూడా చేసుకుంటూ ఉండాలి. గురువుగారు మీరు చెప్పారు కదా రాజులు, మంత్రులు, సేనాధిపతులు అని, వాళ్ళు ఎవరు? ఈ సంవత్సరం ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళని? ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, అలాగే మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ 9 మంది ఉంటారు ఈ పాలకవర్గంలో. ఈ 9 మందిలో 6 పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు ఉన్నాయి. అంటే పాపగ్రహాలు ఎక్కువ ఉంటే పాప ఫలితం ఎక్కువ ఉంటుంది, శుభగ్రహాలు ఎక్కువ ఉంటే శుభ ఫలితం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరానికి రాజు గురించి చెప్పుకుందాం. రాజు సూర్యుడు అవడం వల్ల అల్పవృష్టి, ప్రజల్లో భయం, అగ్ని బాధలు. సూర్యుడు మరి ప్రచండమైనటువంటి అగ్ని కదా, అందుచేత చోర భయం, అగ్ని భయం, పశువులు పాలు తక్కువగా ఇవ్వడం, గోధుమలు, ధాన్యాలు, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, కొబ్బరి, కలప, పగడాలు, కెంపులు, వీటి యొక్క ఎర్రని పదార్థాలన్నీ కూడా కొంచెం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. రసాయన ఎరువులు వీటి ధరలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల ప్రజాభ్యుదయ కార్యాలు జరుగుతాయి. అలాగే అభివృద్ధి బాగుంటుంది. కొన్ని చోట్ల పంటలు బాగా పండుతాయి. ఆహార ధాన్యాలు కొరత తీరుతుంది. పశువులకి ధరలు పెరుగుతాయి. కిరోసిన్, పెట్రోలు ధరలు తగ్గుతాయి. నూనె గింజలు, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం వంటి వస్తువుల ధరలు కొద్దిగా పెరుగుతాయి. అలాగే బ్రాహ్మణులు, ద్విజులు ధర్మ కార్యాచరణలు ఎక్కువ చేస్తారు. ఇక సేనాధిపతి రవి. రాజులకి యుద్ధాలు, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, మేఘములు
వాయుపూరితమై స్వల్పమైనటువంటి వర్షం పడడం, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండడం జరుగుతుంది. అలాగే అర్ఘాధిపతి రవి అవ్వడం వల్ల ప్రజలకు ఆకలి బాధలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి, యుద్ధ భయం ఉంటుంది. అలాగే వెండి బంగారం ధరలు నిలకడగా ఉంటాయి. వేరుశనగ, కొబ్బరి నూనె, మిరియాలు, వక్కలు, ఎర్రని రంగు వస్త్రాలు, ఎర్రని ధాన్యాలు, గులాబీ రంగు వస్త్రాలు ధరలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మేఘాధిపతి రవి అవ్వడం వల్ల ఖండవృష్టి, పంటలు తక్కువ పండడం, కొన్ని చోట్ల ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు బాగా ఫలించడం, ప్రజలు కొద్దిగా భయభ్రాంతులకు గురవడం. అలాగే పూర్వ సస్యాధిపతి గురుడవడం వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. ఎవలు, గోధుమలు, శనగలు, జొన్నలు, అలాగే ఉలవలు బాగా పండుతాయి. ప్రతి చర్మం, వెండి, బంగారం, వేరుశనగ, తగరం, రబ్బరు, బ్యాంక్ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పుడు మనం 9 మంది నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవే కాకుండా 21 మంది ఉపనాయకులు కూడా ఉంటారు. మీరు ఉపనాయకులు అన్నారు కదా, వాళ్ళు ఎవరు? ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా 21 మంది ఉపనాయకులు ఉంటారు. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఎవరెవరు అయ్యారో ఏంటో చూద్దాం ఒకసారి. పురోహితుడు గురుడు, అశ్వాధిపతి చంద్రుడు, రత్నాధిపతి కుజుడు, పరీక్షకుడు బుధుడు, గణాధిపతి గురుడు, వృక్షాధిపతి కుజుడు, గణకుడు శుక్రుడు, పశ్వాధిపతి రవి, జంగమాధిపతి కుజుడు, గ్రామనాయకుడు రవి, దేశాధిపతి గురుడు, అలాగే సర్పాధిపతి శుక్రుడు, దైవజ్ఞుడు రవి, రసాధిపతి రవి, మృగాధిపతి గురుడు, రాష్ట్రాధిపతి శని, గ్రామపాలకుడు బుధుడు, శుభాధిపతి రవి, సర్వదేశోద్యోగి చంద్రుడు, వస్త్రాధిపతి శని, స్త్రీలకు అధిపతి రవి. వీళ్ళు 21 మందిలో 10 మంది శుభులయ్యారు, 11 మంది పాపులయ్యారు. విన్నారు కదా, నమస్కారం.